ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో మన యొక్క జడ్బీ మినిస్ట్రీస్ పరిచర్యల పక్షంగా మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన దేవుని యొక్క మాట, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వాక్యం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాట సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా యావత్ మానవాళితో మాట్లాడుతున్నటువంటి మాట. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రతి మనిషి ఏదో ఒక వ్యాధి చేత, ఏదో ఒక బాధ చేత బాధించబడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే మనిషి జీవితంలో ఎదురయ్యే వ్యాధులు, బాధలు, బలహీనతలు మనిషి చేసినటువంటి అపరాధమును బట్టి, అతిక్రమమును బట్టి మనిషి జీవితంలో కొన్నిసార్లు దేవుడు గాయములు చేస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, గాయము చేయువాడును నేనే, గాయమును కట్టువాడును నేనే. ఎందుకని దేవుడు కొన్నిసార్లు గాయములకు అనుమతిస్తాడు అంటే, వాటి వలన మనకు విధేయత నేర్పించడానికి, జ్ఞానము నేర్పించడానికి, దేవునికి విధేయులమై ఆయన కొరకు మనం సాక్షులుగా జీవించాలని ప్రభువు కోరుచూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది భక్తులు వారి జీవితాలలో అనేక రకాలైనటువంటి బలహీనతల గుండా వెళ్ళినప్పుడు ప్రభువే వారిని దర్శించి వారిని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకి అపోస్తులుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా ఉంటున్నప్పుడు దమస్కు మార్గములో దేవుడు అతనికి గుడ్డితనము కలుగజేస్తాడు. ఆ గుడ్డితనము ద్వారా పౌలు దేవునికి విధేయుడగునట్లుగా చేసి మరలా అతనికి చక్కటి దృష్టిని అనుగ్రహించి మరి సౌలును పౌలుగా మార్చి ఓ బలమైన పాత్రగా దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఈరోజు నీకు ఎదురవుతున్న బలహీనతలు, గాయములు నిన్ను శిక్షించటానికి కాదు, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి దేవుడు గాయము చేసి ఆ గాయమును కట్టి ఒక ఉన్నతమైన సాక్షిగా నిన్ను వాడుకోవాలని కోరుకుంటున్నాడు. కనుక ఆ రీతిగా ప్రభువుకు విధేయులమై, ఆయనకు సాక్షులమై, ప్రభు నామ మహిమార్థమై జీవించుదుముగాక. ఈ వాక్యము నిశ్చయంగా మన జీవితాలలో దేవుడు స్థిరపరిచి ఫలభరితంగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డను బలపరిచి వారి గాయములను కట్టి ఉన్నతమైన కృప అనుగ్రహించుమని యేసు నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.